లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ బ్యాచ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఏపీ లిక్కర్ కేసులో తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జగన్ బ్యాచ్ కు ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అరెస్టు భయంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించే ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ప్రాసిక్యూషన్ వివరాలు సమర్పించేందుకు సమయం కోరటంతో ఈ సమయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చట్టపరంగా అరెస్టు చేసే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య 3,200 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుల్లో ఇప్పటికే సిట్ అధికారులు జగన్ కు సన్నిహితుడైన కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్యను అరెస్టు చేశారు. వీరిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా రిమాండ్ రిపోర్టుల్ని తయారు చేసి ఆనాడు సీఎం సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, పిఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీ పేర్లను ఛార్జ్షీట్ లో చేర్చింది. ఈ క్రమంలో ఈ ముగ్గురు అరెస్టు భయంతో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. అంతకుముందు సుప్రీంకోర్టులోనూ వీరికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో సిట్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.